తెలంగాణలో చాలామందికి తెలియని ఒక దివ్యక్షేత్రం కొడకంచిలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి కొలువై ఉన్నాడని నమ్మకం. ఈ టెంపుల్లో ఆలయంలో ఉన్న విగ్రహాల ఫోటోలు వీడియోలు తీయటానికి అనుమతి లేదు. అందుకే వీడియోలో బయట వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. కంచికి వెళ్ళలేకపోతే కొడకంచికి వెళ్ళినా అదే ఫలితం వస్తుందని చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పాతది. ఇది శ్రీ ఆదినారాయణ స్వామికి అంకితమైన ఆలయం. గ్రామం మధ్యలో కాకుండా పచ్చని పొలాల మధ్య చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయం దగ్గర కొలను, పెద్ద రావి చెట్టు కూడా ఉంటాయి. పూర్వకాలంలో అల్లాని వంశానికి చెందిన రామోజీరావుకి స్వామివారు స్వప్నంలో కనబడి, మాంబాపూర్ అటవీ ప్రాంతంలో నా విగ్రహం ఉంది, దానిని తీసుకువచ్చి కొడకంచి గ్రామంలోని కొండపై ప్రతిష్ఠించాలని చెప్పారంట. ఆ ప్రకారం అల్లాని వంశీయులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున పూజలు ప్రారంభించారంట. అప్పటి నుండి ఈ ఆలయం ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నమాట. దీనిని మరో కంచి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలోని పూజా విధానాలు, ఆచారాలు కంచి ఆలయ సంప్రదాయాలకి దగ్గరగా ఉంటాయంట. అందువల్ల భక్తులు దీనిని మరో కంచి అని పిలుస్తారు. కంచికి వెళ్ళలేకపోయిన వారు కొడకంచికి వస్తే అదే పుణ్యం లభిస్తుందని స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా అచ్చం కంచిలోని ఆలయంలో ఉన్నట్టే ఇక్కడ కూడా బంగారు, వెండి బల్లులు ఉంటాయి. వీటిని తాకడం వలన బలి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విగ్రహాలను చూసిన వారికి, తాకిన వారికి సాక్షాత్తు కంచి క్షేత్రంలో దర్శనం చేసినంత పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం అనేక భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారంట. ఈ ఆలయానికి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎలా వెళ్ళాలంటే ముందుగా పటాన్ చెరువుకి వెళ్ళాలి. ఇక్కడ నుండి కొడకంచి ఆలయం 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పటాన్ చెరువు బస్టాండ్ నుండి జిన్నారం వైపు వెళ్లే రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బస్సులు, ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ పొలాలు, కొలను ఉండటం వలన చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీని నిర్మాణం కూడా పాతకాలం స్టైల్లో ఉంటుందన్నమాట. ప్రతి ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉంటాయి కదా, ఇక్కడ కూడా శివాలయం కూడా ఉంది. కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.